నివాస ప్రాంతంలో సెల్ టవర్ వద్దని ఆదిలాబాద్ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు జూబ్లీహిల్స్ కాలనీ వాసులు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఆఫీస్ ముందు బైఠాయించారు. సెల్ టవర్ వల్ల తమ ఆరోగ్యాలకు ముప్పు ఉందని ఆందోళన చేశారు. వెంటనే సెల్ టవర్ తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని మున్సిపల్ అధికారులను హెచ్చరించారు కాలనీ వాసులు. ఎక్కువైంది, మేము ఎండనక వాననక చాలా కష్టపడుతున్నాము టవర్ని తొలగించడానికి. మాకు తెలియకుండానే టవర్ నిర్మాణం మా కాలనీలో జరిగిపోయింది కాబట్టి దాన్ని ఏం చేయలేము. ఇంకా దానికి యాంటీనాలు పెట్టేవి ఉన్నాయి కాబట్టి మేము దాన్నైనా ఆపాలని చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాము. అందరు అధికారులని స్పందించాము కానీ కలిసాం కానీ ఎవరు కూడా మాకు స్పందించట్లేదు. ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీలో మమ్మల్ని హియరింగ్ కోసం పిలిచారు కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా అధికారులు వచ్చి మమ్మల్ని కలవడం లేదు, దాని గురించి ఇంకా మాట్లాడడం లేదు. ఇక్కడ 10 గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము కానీ ఎవరు వచ్చి మమ్మల్ని కలవట్లేదు. ఇక్కడ కాలనీలో ఇంత నిర్మాణం జరుగుతుంది, ఇన్ని రోజుల నుంచి మేము కష్టపడుతున్నాము టవర్ తొలగించాలని, కానీ ఒక్క అధికారి కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు, కనీసం వచ్చి చూడలేదు. మరి ఏంటి అధికారుల నిర్లక్ష్యం ఇది? మేము ఏ పార్టీ తరఫు నుంచి ఏ పార్టీ గురించి ఏం మాట్లాడట్లేదు కానీ అధికారులు కనీసం ఇంత జరుగుతుంది కాబట్టి వచ్చి ప్రజల కష్టాలని చూసుకోవాలి. మరి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అధికారులు ఇక్కడ మా కాలనీలో వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవాలి కానీ మరి ఎవరు రావట్లేదు, ఎవరు మమ్మల్ని కలవట్లేదు. మేము ఇంత కష్టపడుతున్నాము, మరి ఎవరిని కలుస్తున్నామో, కలెక్టర్ గారిని కలిసాము, కమిషనర్ గారిని కలిసాము, జేసీ మేడంని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, అందరినీ కలుస్తున్నాము కానీ ఒక్కరు కూడా స్పందించట్లేదు. మరి అధికారుల